అందరూ చెప్తాం. గొడవ అయ్యి మీ పోలీస్ ఇన్వాల్వ్ అయ్యి లాఠీ చార్జ్ చేసి తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళెవరికి తెలియకుండా ఇది చేస్తాను, ఇది చేస్తారు. తిరిగి అసలు మానవత్వం లేకుండా మా మీద కంప్లైంట్ అంటే వాళ్ళ మీద ఇబ్బందులు ఉన్న వాళ్ళకి న్యాయం జరిగితే సరే అంతే. మేము రోడ్డు మీదకే వచ్చి కూడా ఎందుకు చెప్పారంటే మీరు అలా చెప్పకూడదమ్మా, మీరు అనొచ్చు. కానీ ఒక అడ్వకేట్గా ఏతం పద్మావతి అండి. ఇప్పుడు అసలు న్యాయం గారికి ఏం జరిగింది? రాజమండ్రి తీసుకొచ్చాక ఇక్కడ హాస్పిటల్ దగ్గర ఏం జరిగింది వివరంగా? అది నడువు నొప్పండి తీసుకెళ్ళామండి. ఏతం శ్రీనివాస్ అండి. ఏం చేస్తుంటారు? తాపీ మేస్త్రి అండి. ఏం జరిగింది ఆ రోజు? 28వ తారీఖుని నడువు నొప్పి ఆపరేషన్ అని తీసుకెళ్ళామండి. 11ంటికి లోనకి తీసుకెళ్ళారండి. టెస్టులు అన్నీ చేసి రవి హాస్పిటల్ టెస్టులు అన్నీ చేశారండి. లోనకి తీసుకెళ్ళారండి. మత్తు ఇవ్వగానే పోయారండి. అది 3ంటికి ఎప్పుడో చెప్పారండి పోయారని. అదైనా మా మధ్య గారు వీళ్ళందరూ అడిగితేనే చెప్పారండి. తర్వాత మా కుర్రోళ్ళు అందరూ వచ్చారండి, పల్లె కుర్రోళ్ళు వీళ్ళందరూ 200 మంది దాకా వచ్చారండి. వాళ్ళ మీదేమో పోలీసులు కొట్టేశారండి. వాళ్ళని పోలీసులు కొట్టేసండి. 12 దాటేకండి శవాన్ని బయటికి పంపేసండి. మమ్మల్ని కూడా బ్యాగులు గట్ట బయట వేసేసండి, గేట్లు వేసేసుకున్నారండి, లైట్లు కట్టేసి. రవి హాస్పిటల్ అసలు చనిపోవడానికి ప్రధాన కారణం మీకేం చెప్పారు? మొత్తం అన్నారు అంతే. ఇంకెక్కడ ఆపరేషన్ ఏం చేయలేదండి. లోనకు బాగానే వెళ్ళారండి. వెళ్ళేటప్పుడు అండి ఆపరేషన్ కూడా ఏం మొదలెట్టలేదండి. ఇంకా మొత్తం ఒకటి ఇచ్చారు అంతే అంతే. జరగలేదండి. 2 నెలలు అయింది. 2 నెలలు అయిందండి. ఎవరి మీద చర్యలు తీసుకోవాలి తెలియదండి. పోరాటం మొదలెట్టారు. దీనికి సంబంధించి ఆయన ఎలా చనిపోయాడు, ఎవరు బాధ్యత? ఆత్రేయపురం మండలంలో మరి ఎవరైతే పట్టుకూటి కోసం అనునిత్యం మరి తాపీ మిస్త్రిగా ఉంటున్నటువంటి ఒక వ్యక్తి యాతం శ్రీనివాస్ అబ్బీస్ అనేటువంటి వ్యక్తి, అతను ప్రతినిత్యం 10 మందికి కూలి పనులు కల్పిస్తూ అతను జీవనం సాగిస్తున్నాడు. అటువంటి ఆయన ఒకరోజు కొంత కడుపు నొప్పి రావడం, అక్కడి నుంచి రాజమండ్రి రవి హాస్పిటల్కి రావడం, వారేమో అక్కడ ఆపరేషన్ చేయాలని చెబితే హాస్పిటల్లో లోపల తీసుకెళ్ళడం జరిగింది. హాస్పిటల్లో లోపలికి వెళ్ళిన తర్వాత అసలు డాక్టర్ గారు ఇంకా కత్తి ఆ పేషెంట్ మీద పెట్టకుండానే ఎనస్థీషియా ఇచ్చిన వెంటనే చనిపోయినటువంటి మాట వారు చెప్తున్నారు. ఆయన చనిపోయి సుమారు 4-5 గంటలు గడిచినా కూడా వారి యొక్క బంధువులకు కానీ వారి యొక్క భార్యకి కానీ పేషెంట్ యొక్క పరిస్థితి ఏమీ చెప్పకుండా దాన్ని అలా దాచిపెట్టించేటువంటి కార్యక్రమం చేస్తుంటే వారి బంధువులు అదేవిధంగా వారికి ఉన్నటువంటి ఆ యొక్క మండలంలో ఉన్నటువంటి 10 మంది కూడా అక్కడ చేరుకుని సుమారు ఒక 200-300 మంది వెళ్ళి అక్కడ హాస్పిటల్ యజమానాన్ని నిలదీస్తే అప్పుడు పోలీసు వారు వచ్చి వీరి మీద లాఠీ చార్జ్ చేసి ఎవరైతే వారి బంధువులు వారి యొక్క అనుయాయులు ఉన్నారో వారందరినీ కొట్టి అక్కడ ఉన్నటువంటి ఆ డెడ్ బాడీని వారు అంబులెన్స్లో పెట్టుకుని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ రాత్రి 12 గంటలు 1 గంట వరకు చేసి అక్కడి నుంచి ఎటువంటి పోస్ట్ మార్టం నిర్వహించకుండా, అంటే చట్ట ప్రకారం చేయాల్సిన కార్యక్రమాలు ఏమీ చేయకుండా పోలీసులే దగ్గరుండి ఆ రకంగా బాడీని అక్కడికి తీసుకెళ్ళి ఉన్నటువంటి సాక్ష్యాలన్నీ మసిపూసి మారేడికాయ చేయడం కోసం మరి గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టి పోస్ట్ మార్టం కూడా లేకుండా మళ్ళీ ఆ యొక్క బాడీని తెల్లవారుజామున 3 గంటలకి పోలీసు ఎస్కార్ట్ ఇచ్చి మరి వారి ఇంటికి పంపించేసి చేతులు దులుపుకునే కార్యక్రమం చేశారు. మేము అడుగుతున్నాం, ఈరోజు ఈ ప్రభుత్వాలు ఉన్నటువంటి సామాన్యులకి రక్షణగా నిలవడం కోసం. అటువంటి తరుణంలో మరి ఏదైనా ఒక అనుమానాస్పద మృతి ఎక్కడైనా జరిగితే దాని మీద ఇమీడియట్గా సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంటు వారి యొక్క బంధువులు ఏమి చెప్పినప్పటికీ కూడా వారు దాన్ని పోస్ట్ మార్టం చేయించి చట్ట ప్రకారం ఏ రకంగా అయితే మరి ఇన్వెస్టిగేషన్ చేయాలో ఆ రకంగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టినటువంటి బాడీ ఏదైతే దాన్ని అక్కడి నుంచి మళ్ళీ బయటికి పంపించేటప్పుడు అక్కడ ఉన్నటువంటి కన్సర్న్ డాక్టర్ కూడా మరి ఎమ్మెల్సీ కేసు అయినప్పుడు పోలీసు వారే వచ్చి అక్కడ ఇచ్చినప్పుడు మరి వారు కూడా అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించేటువంటి కార్యక్రమం వారు చేయాలి. ఇదంతా ఒక పేదవాడి యొక్క మరి ప్రాణానికి వెలకెట్టి ఇవాళ ఎవరైతే డాక్టర్లు కొంతమంది, అందరూ కాదు చాలామంది డాక్టర్లు చాలా చక్కటి సర్వీస్ చేస్తారు, మేమందరినీ నిందించట్లా. రాజమండ్రి హాస్పిటల్ అనేక హాస్పిటల్తో తెలవాలిస్తే 4 ఫోన్లు చేస్తాం మేము, అన్ని హాస్పిటల్ మేము నిందించట్లా. కానీ ఒక పేదవాడి యొక్క ప్రాణంతో మేము ఆడుకుని డబ్బు ఇసిరేసి అధికారులు అవసరమైతే కొనుక్కుని ఏమైనా చేయగలుగుతాం అనే విధంగా వ్యవహరించడాన్ని మేము తప్పుపడుతూ ఉన్నాం.
మరి ఇదే విషయం మీద వారి కుటుంబం సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్కి వారికి ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి విచారణ లేదు, ఎటువంటి కార్యక్రమం లేదు. అలాగని ఎవరైతే కనీసం డిఎంఎన్హెచ్ఓ గారికి గ్రీవెన్స్ సెల్ కూడా ఇవ్వడం జరిగింది. వారు కూడా ఇప్పటికే మరి వారి దగ్గర ఈ రిపోర్ట్ తీసుకుని డాక్టర్ గారిని కూడా ప్రశ్నించి హాస్పిటల్లో ఉండాల్సినటువంటి అన్నీ ఉన్నాయా, అసలు ఎనస్థీషియా అనేటువంటి అక్కడ ఉన్నాడా లేదనేటువంటిది ఆయన కూడా విచారణ చేసి మెడికల్ కౌన్సిల్కి కూడా పంపించాలి. కానీ ఈ ప్రభుత్వంలో ఏ కార్యక్రమం చేయకుండా పేదవాడి పక్షాన్ని నిలవకుండా కేవలం ఎవరైతే డబ్బున్నారో వాళ్ళ పక్షాన ఉండి కేవలం వారికి న్యాయం చేయడానికి ఉన్నటువంటి సాక్ష్యాధారాలని మసిపూసి మారే కార్యక్రమం తీసుకుంటాం. పేదవాడికి అండగా నిలబడేటువంటి కార్యక్రమం నేను కానీ మా జక్కముడి వీరేష్ గారు కానీ ఆ కుటుంబానికి అండగా నిలబడి న్యాయం జరిగి 40 మంది వాళ్ళ కష్టపడుతూ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే తల్లిదండ్రులు, తండ్రి అనారోగ్యగ్రస్తుడు. ఆ కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఆ కుటుంబానికి ఏ రకమైనటువంటి న్యాయం చేయకుండా ఆ కుటుంబం తరపుని మేము నిలబడతామని ముందుకొచ్చి ఏం జరిగిందని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టమన్నది అంటే రెడ్ బుక్ రాజ్యాంగం పనిచేస్తుందో ప్రతి చోట అన్నది అర్థమవుతుంది. అంటే రెడ్ బుక్ రాజ్యాంగానికి హాస్పిటల్స్ కానీ లేదా ఆఫీసులు కానీ ఏది కూడా అతీతం కాదు. ప్రతి చోట మా ల్యాండ్ మార్క్ ఉంటుంది, మా రెడ్ బుక్ రాజ్యాంగం ల్యాండ్ మార్క్ ఉంటుంది అని చెప్పేటటువంటి విధానంగా వాళ్ళు పనిచేయటం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఇంత విషయం జరిగి పేపర్లో వచ్చింది, వీడియోల్లో చూశారు, ఎవరు కూడా స్పందించకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. స్పందించలేదు సరికదా అక్కడతోటి పోనీ మేము కూడా వచ్చి వాళ్ళకి కంప్లైంట్ చేసాక కూడా దాని మీద యాక్షన్ తీసుకోలేదు. మా వ్యక్తుల మీద తిరిగి కంప్లైంట్లు పెట్టడం అన్నది అంటే ఈ రాష్ట్రంలో ఇది ఒక పద్ధతి అయిపోయింది. ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో ఆ విక్టిమ్ మీద తిరిగి కంప్లైంట్స్ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి. ఇవాళ ఆ కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేయాలి. న్యాయం చేయకపోతే ఖచ్చితంగా హాస్పిటల్ ఎదురుకుండా టెంట్ వేయడం జరుగుతుంది జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో. ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. అంటే ఈ కూటమి నాయకులు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులకి వాళ్ళకి ఉన్న తేడా ఏంటన్నది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళకే కూటమి నాయకులు దీని మీద ఏ రకమైనటువంటి ఇది కార్యక్రమం తీసుకోలేదు. ఎందుకంటే పర్టికులర్గా అతను జనసేన కార్యకర్త. ఈ విషయం తెలిసి స్పందించింది బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు మన కొత్తపేట మాజీ శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారు మాత్రమే అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. అందుచేత సిగ్గుతోటి ఇప్పటికైనా బయటకు వచ్చి ఆ కుటుంబానికి న్యాయం జరగడానికి మాతోటి కలిసి పోరాడమని చెప్పి తెలియజేస్తున్నాం.